హాయ్ నమస్తే. హాయ్ నమస్తే. మనీ పుస్తకం ఛానల్కి స్వాగతం. నేను మీ సంగీత. బాలకృష్ణ. ఈరోజు న్యూస్ ఏంటో చూద్దామా? చూద్దాం. మార్కెట్ న్యూస్. ఈరోజు నిఫ్టీ వచ్చి 25,574 పాయింట్స్లో క్లోజ్ అయింది. 82 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. ఓకే. ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 82 పాయింట్స్ ఇంక్రీజ్తో క్లోజ్ అయిందన్నమాట. పైకి కిందకి పైకి కిందకి తిరిగి బ్యాంక్ నిఫ్టీ 60 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. ఓకే. గోల్డ్ ఈరోజు 11,350తో రూపీస్ ఇంక్రీజ్ అయింది. 165 రూపీస్ ఇంక్రీజ్ అయింది పర్ గ్రామ్కి. పర్ గ్రామ్ 165 ఇంక్రీజ్ అయింది. సిల్వర్ 4 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 169 రూపీస్తో ఉంది పర్ గ్రామ్. మళ్ళీ సెబీ నోటిఫికేషన్ ఒకటి ఇష్యూ చేసింది, క్లారిఫికేషన్. అంటే గోల్డ్ కదా హాట్ టాపిక్ ఇప్పుడు, ఎక్కడ గోల్డ్ కొన్నాం, డిజిటల్ గోల్డ్ కొందాం అనేసి మీరు గోల్డ్ ఈటీఎఫ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన వాటికి సెబీ గ్యారంటీ ఇవ్వగలుగుతుంది. బయట అవుట్ సైడ్ మార్కెట్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో కొనే డిజిటల్ గోల్డ్కి సెబీ గ్యారంటీ ఇవ్వలేదు. సో అది మీ ఇండివిజువలే అనాలిసిస్ చేసి చూసుకోండి, దానికి సెబీ ఏం చేయలేదు అంటున్నారు. సో మనం గోల్డ్ కొనేటప్పుడు ఫిజికల్ ఫామ్లో మంచి 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ మంచి షాప్స్లో ఎంక్వైరీ చేసి కొనడం బెస్ట్. జ్యువెలరీ కానీ లేకపోతే గోల్డ్ కాయిన్ కానీ, అదే ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ డిజిటల్గా కొనాలంటే చూసి అనాలిసిస్ చేసి ఎక్కడ పెడుతున్నా అని తెలుసుకొని పెట్టడం మంచిది. అనాథరైజ్ సెక్టార్లో పెట్టడం మంచిది కాదు అంతగా. ఓకే. సెబీ కూడా చెప్పింది రెస్పాన్సిబుల్ కాదు అని చెప్పి. ఓకే డన్. మళ్ళీ ఐపీఓ ఈరోజు లెన్స్ కార్ట్ లిస్ట్ అయింది. 402 రూపీస్ అలాట్మెంట్ ప్రైస్. ఓకే. బిగినింగ్లో అయితే ఫాస్ట్గా 355 వరకు ఫాస్ట్గా తగ్గింది, మళ్ళీ కొంచెం స్టెబిలైజ్ అయ్యి అలాట్మెంట్ ప్రైస్కి వచ్చి కొంచెం అటు ఇటు తిరుగుతా లాస్ట్ 403 ఆ రేంజ్లో క్లోజ్ అయింది. చాలా మంది ప్యానిక్ సెల్లింగ్ చేస్తుంటారు, అదే తగ్గిందని చెప్పి. ఫస్ట్ 1 మినిట్లోనే 355 టచ్ అయిపోయింది మరి. సో చూసి పెట్టాలి ఐపీఓలు. అంత జస్ట్ అనాలిసిస్ చేయడం ఒకటే కాకుండా ఈ కామ్లో ఐపీఓలు వచ్చేవన్నీ ఓవర్ ప్రైస్డ్, ఓవర్ వాల్యూడ్గా వస్తున్నాయి. సో కొంచెం జాగ్రత్త పెట్టడం మంచిదేమో. కంపెనీ మనం పిఈ రేషియోలు అన్నీ తెలుసుకొని పెట్టడం మంచిది. కంపెనీ మంచి కంపెనీ అయినా కూడా మంచి బిజినెస్ జరిగేదైనా వాల్యుయేషన్ చూసి పెట్టుకోవడం మంచిది. మళ్ళీ ఈరోజు అలాట్మెంట్ తెలుస్తుంది. గ్రో ఐపీఓ రేపు లిస్టింగ్కి వస్తుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. వరుసగా వస్తానే ఉన్నాయి ఐపీఓస్. ఈ 3 ఐపీఓస్ నెగటివ్లోనే వచ్చింది స్టాట్స్ ఈ రీసెంట్గా. అవును, ఈ మంత్లో బిగినింగ్ అయినవన్నీ స్టడ్స్, లెన్స్ కార్ట్, ఇంకొకటి వర్క్లా. ఇంకా గ్రో ఏం చేస్తుందో చూడాలి. ఓకే. మళ్ళీ ట్రెంట్ ఈరోజు బాగా పడింది. టాటా ట్రెంట్. ఓకే. ఓకే. అది ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్లోనే ఉంది కదా. సో 11% ప్రాఫిట్ ఫినాన్షియల్స్ ఇంక్రీజ్ అయింది అనుకుంటా. అయినా ఓవర్ వాల్యూడ్ కాబట్టి పడే ఛాన్స్ అప్పుడు ఏదో ఒక రీజన్తో పడతానే ఉంటుంది. ఓకే. అప్పుడే చెప్పుకున్నాం కదా, ఇది చాలా ఓవర్ వాల్యూడ్గా ఉంది, ఎప్పుడైనా పడుతుంది అని చెప్పి. కరెక్టే. సో ఇలాంటి ఓవర్ వాల్యూడ్లో పెడితే మనకి మంచి కంపెనీ అయినా కూడా సడన్గా పడుతుంది. ఏదో ఒక రీజన్తో, ఏదో చిన్న న్యూస్ వచ్చినా పడిపోతుంది. ఫినాన్షియల్స్ పెరిగినా కూడా ఎక్కువ పెరగలేదన్న రీజన్తో పడిపోతుంది. సో మనం ఎప్పుడు పిఈ రేషియో చూసుకొని, ఫినాన్షియల్స్ చూసుకొని, మంచి కంపెనీలో పిఈ తక్కువ ఉండే వాటిలో పెట్టడమే బెస్ట్. అండర్ వాల్యూడ్ స్టాక్స్లోనే పెట్టాలా. మనకి ఇప్పుడు అండర్ వాల్యూడ్ స్టాక్స్ కరెంట్ అవైలబిలిటీ ఏమేమి ఉన్నాయంటే ఐటీసీ తెలుసు కదా, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఐటీసీ వాళ్ళది. బిస్కెట్స్, సన్ఫీస్ట్ బిస్కెట్స్ ఉన్నాయి, పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్, మళ్ళీ టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళ అగ్రికల్చర్ కూడా
కొంచెం చేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ ఈ మధ్య ఇది పెరిగింది అనుకుంటా ప్రాఫిట్స్, ఎందుకంటే కన్జంప్షన్ ఎక్కువ, సిగరెట్ కన్జంప్షన్ ఎక్కువైనట్టుంది. సో ప్రాఫిట్స్ బాగా పెరిగిపోయినాయని చెప్పి ఈ క్వార్టర్కి లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే, లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఈ క్వార్టర్తో కంపేర్ చేస్తే సెప్టెంబర్ క్వార్టర్కి ప్రాఫిట్ పెరిగిందని చెప్పి కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంది. ఆ కంపెనీలో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా మంచి సెల్లింగ్లోనే ఉన్నాయి అన్ని ప్రోడక్ట్స్. డెట్ జీరో డెట్ అనుకుంటా, జీరో డెట్. మళ్ళీ ఐటీసీ హోటల్ సపరేట్ అయినా కూడా ఈ ఐటీసీ మెయిన్ కంపెనీ ఐటీసీ హోటల్స్ 40% హోల్డ్ చేస్తారు. ఐటీసీ హోటల్స్ కన్సిడర్ చేయడం కన్నా ఐటీసీ కన్సిడర్ చేయడం బెస్ట్. ఐటీసీ ఇప్పుడు హోటల్స్ కొంచెం ఓవర్ వాల్యూడ్లోనే ఉంది. ఐటీసీ కొంటే బెస్ట్ మనకి. ఐటీసీ కొంచెం అండర్ వాల్యూడ్లో ఉంది. సో అది ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ గా. అవును, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ట్రేడింగ్ అయితే ఇలాంటివన్నీ పనికిరావు, ఎందుకంటే ఇప్పటి నుంచి ₹1 ₹2 తగ్గచ్చు, కొంచెం తగ్గచ్చు, కానీ మేము చెప్పేది లాంగ్ టర్మ్ పర్పస్లోనే. ఈరోజు మీరు చెప్పినారు మేము కొన్నాము, ఒక ₹5 తగ్గిపోయింది, కొంచెం తగ్గింది అనుకోవచ్చు, అలా అప్పుడు కూడా కన్సిడర్ చేస్తాం. అంటే అదొకటే కొంచెం అండర్ వాల్యూడ్ గా ఉంది అంటున్నావు నువ్వు. అది అంటే కొనండి కొనకపోవడం అనేది వాళ్ళ ఇష్టం, అంటే ఇండివిజువల్ పర్సెప్షన్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మార్కెట్ తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనలిస్టులు, కాబట్టి మేబీ ఐటీసీ బెస్ట్ చాయిస్ గా ఉండొచ్చు. ఐటీసీ, టాటా మోటార్స్, ఇంకోటి ఏదో టాటా మోటార్స్ ఏదో అడిషన్ వచ్చినట్టుంది న్యూస్. అవును, టాటా మోటార్స్ ఇటాలియన్ కమర్షియల్ వెహికల్ కంపెనీ అయిన ఇవాకో కంపెనీని అక్వైర్ చేసినారు. అవును, అక్వైర్ చేస్తున్నారు. ఎంతకంటే 3.8 బిలియన్ యూరోస్కి అక్వైర్ చేసినారు. సో ఇందువల్ల వీళ్ళు ఏమవుతారంటే టాటా మోటార్స్ వాళ్ళు 4th లార్జెస్ట్ గ్లోబల్ కంపెనీ అవుతారు కమర్షియల్ వెహికల్ సెక్టర్ లో. సో ఇది టాటా మోటార్స్ కి ఇంకో అడ్వాంటేజ్. టాటా మోటార్స్ ప్రైస్ మిగతా షేర్స్ తో కంపేర్ చేస్తే చాలా లోగానే ఉంది. సో టాటా మోటార్స్ కూడా కొంచెం కొంచెంగా కన్సిడర్ చేస్తా. బల్క్ అమౌంట్ పెట్టమని మేము సజెస్ట్ చేయట్లేదు, కొంచెం కొంచెంగా కన్సిడర్ చేస్తా. ఒక బల్క్ క్వాంటిటీ అంటే ఒకేసారి ఎక్కువ పెట్టకుండా మనమే కొంచెం కంట్రోల్ గా ఉంటూ టీ కాఫీ లాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడం బెటర్ ఏమో. ఎందుకంటే ఏదైనా చెప్పలేము, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మార్కెట్, మనం పెట్టిన తర్వాత హ్యూజ్ అమౌంట్లో తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఒక్కొక్కటిగా కొనడం మంచిదే. నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ కూడా ఇంకా రిజల్ట్స్ కొంచెం తక్కువ వచ్చింది, సో పడే ఛాన్స్ ఉంది. కర్ణాటక బ్యాంక్ కూడా తగ్గే కొందికి కన్సిడర్ చేసుకోవచ్చు మనం. ఓకే, మంచిదే. బ్యాంకింగ్ సెక్టార్లో మళ్ళీ గోల్డ్ ప్రైస్ ఫార్మాది ఏదైనా న్యూస్ ఉందా? ఫార్మా కంపెనీస్ ఈరోజు అయితే ఏం రిఫర్ చేయలేదు. ఓకే, ఫార్మా కంపెనీకి ఏదో గోల్డ్ పెరగడానికి రీజన్ ఏమంటే గ్లోబల్ టెన్షన్, యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ వల్ల మనకి గోల్డ్ ప్రైస్ కొంచెం పెరుగుతుంది. ఓకే, మార్కెట్ గోల్డ్ డిమాండ్ కూడా ఎక్కువ, అందరు పూల్ చేస్తున్నారు. బ్యాంక్స్ అన్ని బై చేస్తా ఉన్నాయి, సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ పర్చేస్ చేస్తా ఉన్నాయి, అందువల్ల కొంచెం పెరుగుతా ఉంది. సో ఈ రోజు మళ్ళీ ట్రంప్ న్యూస్ ఏంటంటే, ఈరోజు అసలు ఈ గవర్నమెంట్ షట్ డౌన్ వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న స్టాఫ్ చాలా మంది జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. అది డెమోక్రాట్ స్మార్ట్ అయిని అలా చేస్తున్నారు. సో వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళ సర్వీసెస్ నో లాంగర్ రిక్వైర్డ్, మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా అని చెప్పి వాళ్ళకు కొంచెం వార్నింగ్ ఇచ్చాడు. మేబీ వాళ్ళ సర్వీస్ నీడ్ ఉండకపోవచ్చు అన్నట్టు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అమెరికా ట్రబుల్లో ఉన్నప్పుడు మీరు అమెరికా కోసం పని చేయట్లేదని చెప్పి వాళ్ళకి ఇచ్చాడు. మళ్ళీ కంటిన్యూస్గా ఈ షట్ డౌన్ అంటే డెమోక్రాట్స్ చెప్పిన దానికి షట్ డౌన్ అన్నట్టుగా వినకుండా కంటిన్యూస్గా వర్క్ చేసిన వాళ్ళకు $10,000 బోనస్గా ఇస్తా అని చెప్పి వాళ్ళకు ప్రకటించాడు. మళ్ళీ ఈ టారిఫ్ అమౌంట్స్ వల్ల వచ్చిన సర్ప్లస్ని 2,000 పర్సన్ చొప్పున ఎవరైతే లోయర్ ఇన్కమ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు పంచి పెడతా అంటున్నాడు.
$2,000 పర్ పర్సన్, అంటే అరౌండ్ 535 or 400 ఆర్ $1 billion మేబీ అవుట్ఫ్లో అవ్వచ్చు. అంటే ఎంత ఎక్కువగా రికవరీ చేస్తారు టారిఫ్ రూపంలో. మళ్ళీ అది ఈ 2,000 పర్ పర్సన్ ఇలాంటివి పోగా మిగిలిన ఫండ్ని అమెరికా డెట్కి రీపేమెంట్ చేయడానికి యూజ్ చేస్తా అన్నట్టు ఈరోజు చెప్పున్నాడు. అది ఎంతవరకు చేస్తాడో తెలియదు, చూద్దాం. దీనివల్ల మేబీ షట్డౌన్, గవర్నమెంట్ షట్డౌన్ కూడా త్వరలో రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ ఇష్యూ ఓపెన్ చేస్తాం అంటున్నాడు. గ్రేటే, మంచి న్యూసే. మేబీ అందుకే ఈరోజు పాజిటివ్లో క్లోజ్ అయినట్టుంది మన మార్కెట్ అండి. కానీ గోల్డ్ ప్రైస్ అందువల్లే గ్లోబల్ ఎకనామిక్ టెన్షన్స్ వల్ల గోల్డ్ ప్రైస్ ఇంకా ర్యాలీ అవుతుందని అంటున్నారు ప్రతి అనాలిసిస్. అంత ఫాస్ట్గా ర్యాలీ అవ్వకపోవచ్చు, కానీ కొంచెం తగ్గుతా పెరుగుతా ఇలానే ఉంటుంది. అవునా, చూడాలా, చూస్తామండి. డెఫినెట్గా ఎవరు ఏం చెప్పలేము ఎంత ప్రైస్ ఉంటుందని, ఎవరు చెప్పలేరు. అదే కానీ ఈ ఇయర్ ఎండ్కి అయితే అంటే స్లోగా బై చేయడం బెటరే. అంటే ఒక్కసారిగా పెట్టకుండా గోల్డ్ కూడా స్లోగా ఏదో ఎలా చెప్పాలా, అంటే ఏదైనా ఫిజికల్ స్కీమ్స్ లేకపోతే ఈటీఎఫ్లో ఇలాంటి వాటి పెట్టి ఫిజికల్ గోల్డ్ పెట్టడమో లేకపోతే ఈటీఎఫ్లో పెట్టడం బెటరే. ఎందుకంటే ఒక్కసారిగా పడిపోవడం ఉండదు, ఒక్కసారి పెరిగిపోవడం ఉండదు. ఓరే పీరియడ్ పెరుగుతూ ఉంటుంది, ఓరే పీరియడ్ తగ్గుతూ ఉంటుంది. యావరేజ్ చేసుకుంటూ ఉండాలా. లేకపోతే ఇప్పుడు మిస్ అయినామని నువ్వు చెప్పినట్టు ఇప్పుడు మిస్ అయినామని ఫీల్ అవ్వకూడదు, లేకపోతే కొనేసినాక తగ్గి పడిపోయిందని ఫీల్ అవ్వకూడదు. సో బెటర్ స్లోగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడం. గ్రేట్, మంచి న్యూస్. ఓకే, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.